ఎవరో ఒకరు పాట పాడాలి లేదా పాట ప్లే చేయాలి కాబట్టి నేనే ఓ పాట పాడుతున్నా. సో ఓకే ఓకే, ఈ రెస్పాన్సే కావాలి. సో పాటతో స్టార్ట్ చేస్తున్నా అనమాట. రెడీ? షాక్ అయిపోతుంది. ఇది అది ఏం పాట అసలు ఇది అనుకుంటారు మీరు ఖచ్చితంగా. నాకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే నేను అంత ప్రాక్టీస్ చేసా ఈ పాటని. ఓకే రెడీ? బీట్ బాక్స్ సాయి, బీట్ బాక్స్ చేస్తావా? ముని బీట్ బాక్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండేది. ఓకే ఆపేయమంటావునా? ఓకే, ట్రైలర్ రెడీ అంట, అయినా పాట అయితే వాడాల్సింది. రోహిత్ అన్న కోసం ఐఎమ్ డెడికేటెడ్ దిస్ సాంగ్ టు మై ఫ్రెండ్ రోహిత్. ఓకే. Anekdot yo me caso de yo todo, hoy de la vez que se nos venía yo todo me crao, ese no que yo lo Rohit, Ceci, Sai, Rohit, Ceci, Sai, con ese me yo todo, no se me queda que go pica go tipo, Ravi, Pawa, Lua. Thank you. Okay, okay. Okay, I know. ఈ పాట స్పానిష్ ర్యాప్. సో స్పానిష్ ఎంత ఉందంటే ఇందులో, సో మీకు రియల్ సాంగ్ చూసిన తర్వాత అర్థమవుతుంది. సో ఈ గోపిగాళ్ళ గోవా ట్రిప్ సినిమా చాలా ప్రత్యేకం, ఎందుకంటే ఈ సినిమాలో పాటలు డిఫరెంట్ సాంగ్స్. అంటే మొన్న ఓజీలో తప్ప ఇంకా ఏ సినిమాలో కూడా ఇలాంటి పాటలు అయితే ఉండవు. అంటే ఇలాంటి పాటలు అంటే నా ఉద్దేశం ఒక సోలో సాంగ్, ఒక డ్యూయట్, ఒక ఐటమ్ సాంగ్ ఇట్లా ఉంటాయి కదా. దీంట్లో ఏంటంటే ఒక స్పానిష్ సాంగ్ ఉంది, స్పానిష్ ర్యాప్. అది కాకుండా మన 80s 90s చిరంజీవి స్టైల్లో వేసుకో 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 అని ఒక సాంగ్ ఉంది. తర్వాత చాలా సూతింగ్ సాంగ్ స్వర్గం అనేది ఒక పాట ఉంది. సో సినిమా మొదలవడంతోనే రేగిన దేహాలు అనే ఒక అద్భుతమైన మీలో ఫైర్ని రగిలించేది ఒక పాట ఉంటుంది. సో ఇంటర్వెల్ అప్పుడు మొత్తం తెలంగాణ అంతా ఊగిపోయే ఒక మాస్ మసాలా బీట్ పతంగ్ సాంగ్ అని ఒకటి ఉంటుంది. సో అంత ప్రత్యేకం ఈ సినిమా. సో ఈ సినిమా గురించి మీకు ఇంకొంచెం తెలియడం కోసం ఒకసారి ట్రైలర్ ప్లే చేద్దాం. ట్రైలర్ చూసాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. కొంతమంది గెస్టులు పిలుద్దాం అనుకున్నాం. సో ఆ గెస్ట్ లిస్ట్ ఒకసారి చదువుతా, నాకు ఇప్పుడే పంపించారు. ద గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు. ఓకే, బాగుంది. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో హీరో తిరువీర్ గారు. ఓకే. ఉపేంద్ర, మార్టిన్ స్కార్సెసీ, డబుల్ ఇంజన్ డానీ. ఎవరు ఇది పంపించింది నాకు? డబుల్ ఇంజన్ డానీ, మార్టిన్ స్కార్సెసీ, రాహుల్ రవీంద్రన్, తిరువీర్. మీకు చెప్పారు ఎవరైనా వస్తున్నా అని? వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే మళ్ళీ మీరు మునిట్రారా. మన డబుల్ ఇంజన్ హీరో మునిని ఒకసారి స్టేజ్ మీద క్లాప్స్. నచ్చిందిగా మీ అందరికి డబుల్ ఇంజన్? రండి అలా. ఓకే, హాయ్ చెప్పు. హలో. అంటే ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినా కదా, కొంచెం దడదడ ఉంది. నేను ఏ స్టేజ్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాను తెలుసు కదా ముని. సో గోపిగాళ్ళ గోవా ట్రిప్కి నీకు ఏమన్నా సంబంధం ఉందా? అంటే రెండో డబుల్ ఇంజన్ అని నీతో ఒక సినిమా తీశారు కదా హీరోగా. అవునవును. నీ వెనకాల పిల్ల బచ్చా రోల్ చేసిన వాళ్ళని ముందు పెట్టి అదే సినిమా తీసేశారు కదా. అవును. నీ ఫీలింగ్ ఏంటి? అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళిద్దరిని కొంచెం దూరం పెడితే బాగుండని అనిపించింది. ఎవరిద్దరిని? రోహిత్ తీసేసినా? నో, కాదు రాజు అండ్ బ్యాచ్. వాళ్ళు పెట్టలే, నువ్వు పెడతావా? నువ్వు పెడితే ఇంకేముంది, లాస్ట్ లో పేరేశారు కదా ఏదో డ్రైవింగ్. యాక్చువల్ నేను ఫస్ట్ టైం ఈ సినిమాతోనే గోవా అయినా. అంటే మీ అంత పెద్దోళ్ళు అందరూ నేను చిన్న ఉన్నప్పుడు గోవా వస్తానా అని అంటే, డిక్కీలో కూర్చుంటావా, లేవు పైసలు ఉన్నాయా, మీ అమ్మలో చెప్పినావా, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతుంది. అయితే చాలాసార్లు గోవాలని పడుకున్న తర్వాత తెల్లారి గోవా పోతున్నాను ఫుల్ ఎక్సైట్ అయితే మా వాళ్ళు కార్ వేసుకొని వెళ్ళిపోతుండే. తెల్లారు లేచి ఫుల్ ఏడుస్తుంటే. కానీ నేను ఫస్ట్ టైం గోవా పోయింది గోపికల్లా గోవా ట్రిప్కే షూటింగ్కి పోయినా. మస్తు అనిపించింది. థ్యాంక్ యూ దివ్యక్క, కావాలని మరీ పంపించినందుకు. అట్లా అన్నా, నువ్వు ఎప్పుడు పోయినావు అన్న గోవా? నేను పానీపూరి అని ఒక సినిమా షూటింగ్కి వెళ్ళా. అది మోస్ట్లీ రిలీజ్ అవ్వకపోవచ్చు, చెప్తున్నా మా డైరెక్టర్కి కూడా మళ్ళీ. సో పానీపూరి అని ఒక సినిమాకి ఒక పానీపూరి అమ్ముకునేవాడు, వాడిది ఏదో డ్రీమ్ ఉంటుంది గోవాకి వెళ్ళాలని. సో అలా వెళ్ళా. ఫస్ట్ టైం గోవాకి వెళ్తున్నప్పుడు నేను కూడా ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నా గోవాకి వెళ్తానని, ఇట్లా వచ్చింది.
సరే మనం యాక్టర్, మనం అన్ని ప్లేసులకి అలాగే వెళ్తున్నాం, అలాగే అవుతుందేమో అనుకుని వెళ్ళా. ఫస్ట్ డే అదే ఇంక అక్కడికి వెళ్తున్నప్పుడే దారిలో మనకి ఆ గాలి తగులుతుంది కదా, ఆ చెట్లు, ఆ నీళ్లు, అక్కడి నుంచే మనం ఓపెనర్లు చూసాం బయటికి. ఫస్ట్ గోవాలో దిగంగానే నువ్వు ఏం చేసావు అన్న? గుర్తులేదురా, మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు నేను నేను ఫస్ట్ గోవాలో దిగంగానే మంచి ఒక బీరు అనుకొని నడుచుకుంటూ బీరు తాగుకుంటూ ఓకే, గోపిగాళ్ళ గోవా ట్రిప్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనం సాయంత్రం మాట్లాడుకున్నాం ఇవన్నీ. థ్యాంక్ యూ ముని. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఈ గోపిగాళ్ళ గోవా ట్రిప్లో ఆ ఇద్దరు గోపీలతో ఒకసారి మాట్లాడదాం. గోపీలు రాజు శివరాత్రి అండ్ అజిత్ మోహన్ బాచి, వీళ్ళిద్దరూ సో వీళ్ళిద్దరు మా డబుల్ ఇంజన్లో ఆల్రెడీ యాక్ట్ చేశారు. అందులో క్యారెక్టర్ పేరు రాజు క్యారెక్టర్ పేరు మౌళి, వీడి క్యారెక్టర్ పేరు అజిత్ మోహన్ క్యారెక్టర్ పేరు గోపి. సో ఆ గోపియే మళ్ళీ గోపిగా మారి ఈ గోపితో కలిసి గోవా ట్రిప్కి వెళ్ళారు. వీళ్ళిద్దరు, ఈ గోపీలిద్దరు ఏం మాట్లాడతారో చూద్దాం. ఇవన్నీ మీ ఇద్దరికి మైక్ ఇచ్చేస్తున్నా, సినిమాల్లో కొట్టుకున్నట్టు కొట్టుకోకుండా మంచిగా. నమస్తే అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మా గెస్ట్లకి అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. నాకు డబుల్ ఇంజన్ సినిమా వీళ్ళు అది మౌలి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఫస్ట్ సినిమా అది, యాక్టింగ్ చేస్తున్నప్పుడు కొంచెం భయం ఉండేది. రోహిత్ అన్న ఫుల్ ధైర్యం ఇస్తోడు, అట్లా సెట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ సినిమాకి ఫస్ట్ నన్ను అనుకోలేదు, జగదీష్ అన్న అనుకుని ఉండే. అట్లా అన్న డేట్స్ లేవని తర్వాత రోహిత్ అన్న నాకు ఫోన్ చేస్తే, అంటే వాళ్ళ సినిమాలో అవకాశం దొరకడే ఎక్కువ, నేను పోయి చేసేసిన. ఫుల్ అద్భుతంగా అనిపించింది. వీనితో కొంచెం ఇబ్బందే ఉండే బాగానే. వాడు అంటే యాక్టింగ్ చేసేటప్పుడు ఫుల్ అదే వాందో జోన్ ఉంటుంది, నాదో జోన్ ఉంటుంది, ఇద్దరికి మ్యాచ్ కాకపోతుండే. కానీ మేమిద్దరం ఈ సినిమాలో శశి రోహిత్ లాగా చేయడానికి ట్రై చేస్తుండే. నేను ఎప్పుడు ఇట్లా అంట, నేను రోహిత్ అన్న క్యారెక్టర్ చేసిన అంట, కానీ రోహిత్ అన్న శశి అన్న ఏంటంటే నువ్వు శశి బాచి రోహిత్ అన్నట్టు ఇట్లా చెప్తుండే. కొంచెం భయం అవుతుంది, నేను మళ్ళీ వాళ్ళిద్దరు అలా అనుకుని ఏం తీయలేదు. నేను రోహిత్, నువ్వు రోహిత్వి, బాచి శశి అని అట్లేం తీయలేదు. సో వాళ్ళిద్దరు క్యారెక్టర్ ఏదో రాసుకున్నారు, మీరు అట్లా ఫీల్ అయ్యారు, రోహిత్ అన్నని ఇంప్రెస్ చేయాలి, శశిని ఇంప్రెస్ చేయాలి అని. అనుక్షణం ఇద్దరు కొట్టుకొని 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 ఇలా ఒక మంచి సినిమా అయితే వచ్చింది. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ రా బాచి. అదే అంటే ఏమో బేసిక్గా నేనేం ప్రిపేర్ రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ర్యాండమ్గా వచ్చేసి ఎగ్జామా అంటే ఇప్పుడు రాజుగారు మాట్లాడేది చూస్తే వాడు నిజంగానే ఒక రాత్రి అంతా బట్టి పట్టిందా అనిపించింది నాకు. కాకపోతే వాడు ఫ్లోలో మాట్లాడతాడు, నాకు అదే ప్రాబ్లం వచ్చేది. తర్వాత వాడొచ్చి ఒకసారి బాచి ప్రిపేర్ చేద్దాం సీన్ అని అంటాడు. ఓకే వదిలే రాజు, సీన్ ప్రిపేర్ ఏమున్నది, డైరెక్ట్ చేద్దాంలే, నువ్వే అంటావు కదా అని అంట. అట్లా కొన్నిసార్లు వాడన్నట్టు ప్రిపేర్ అవుతుండే, కొన్నిసార్లు ప్రిపేర్ కాకుండా వేస్తుండే, లాస్ట్కి ఏదో ఒకటి వస్తుండే. ఇంత అంటే ఎట్లా చెప్పాలంటే నాకు ఒకటే ఉంటుండే, డబుల్ ఇంజన్కి దీనికి నేను ఏదైనా చేయాలి అనుకుంటే అసలు ఏం చేయలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఇంకో పెద్ద ఫ్రస్ట్రేషన్ థింగ్ నాకు అయినా కావచ్చు, అన్న వాళ్ళకు కూడా కావచ్చు. మరి అదే మంచిగా వచ్చింది సినిమాలో లాస్ట్కి, నేను మస్తు ఫీల్ అయినా. నేను యాక్చువల్గా డబుల్ ఇంజన్ నేనే ఫేవరెట్ నాకు, నేను హానెస్ట్ చెప్పాలంటే. అది మునిగాడు హీరో అయినా ఏమైనా అని నేనే నచ్చుతున్నాను డబుల్ ఇంజన్ నాకు. ఓపీఆర్లో గోవా ట్రిప్ మాత్రం నాకు ఫర్ ఏ చేంజ్ నాకు నేను నచ్చలేదు సినిమాలో, నాకు రాజుగారు నచ్చింది సినిమాలో. అది అంటే వాడు క్లోజ్అప్ పెట్టినప్పుడు వాడు కళల్లో భలే అనిపిస్తుంది, అది ఆ గ్లో వస్తుంది సడన్గా, ఇట్లా అమ్మాయి అనగానే ఒక గ్లో వచ్చేది. అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే మనం కూడా అట్లనే ఫీల్ అవుతాం కదా అని. కాకపోతే నా కళ్ళల్లో అంత గ్లో కనిపించదు, నిద్రనే ఉంటుంది. కళ్ళల్లో కదరా, నీ క్యారెక్టర్లో అది లేదు. ఇద్దరు గోపీలు ఉన్నప్పుడు ఒక గోపి ఎప్పుడు వెయిట్ చేస్తుంటాడు, ఒక గోపి అట్లా డల్గా ఉంటాడు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. సో ఈ గోపీలు ఇద్దరిని గోవా ఇలా ఉంటుంది, గోవా అలా ఉంటుంది, గోవాలో జేడీ ఉంటాడు, బీడీ ఉంటుంది అని చెప్పి ఒకటి జడగొట్టాడు వాళ్ళ ఊర్లోనే. ఆయన కూడా గోపియే. ఈ గోపీలు గోలేందో గోపిగాళ్ళ గోవా ట్రిప్పు, మళ్ళీ గోపన్నే వీళ్ళకి హితబోధ చేస్తే వీళ్ళు గోవా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నారు. సో ఆ గోపన్న క్యారెక్టర్ చేసిన విజయ్ గౌడ్ గారు ఒకసారి స్టేజ్ మీదకి వస్తే. విజయ్
చాలా లాంగ్ ఫ్రెండ్ నాకు. జార్జ్ రెడ్డి సినిమా నుంచి ఫ్రెండ్. ఫస్ట్ మీటింగ్లోనే బాగా ఇన్సల్ట్ చేశా, ఏదో పడుకో. సో కట్ చేస్తే మంచి ఫ్రెండ్ అయిపోయాడు. దాని గురించి ఏమైనా చెప్పనా, ఊరికి నీ ఇంట్రడక్షన్ అవుతుంది. ఓకే ఓకే విజయ్, ఈ గోపిగాళ్ళ గోవా ట్రిప్ జర్నీ. హాయ్ అండి. మా సినిమాకి మద్దతు ఇవ్వడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. నేను అందరిలాగా ఏం ప్రిపేర్ కాలేదు, ఇదే ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడడం. చెప్పాలంటే చాలా చెప్పచ్చు. నా దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది రోహిత్ అండ్ శశి గురించి. వాళ్ళ గురించి ఏది రాయాలంటే వ్యాసాలు, మాట్లాడాలంటే ఉపన్యాసాలు అవుతూనే ఉంటాయి నాకు. కానీ బేసిక్ ఏంటంటే ఎక్కువ నేనే ఎంజాయ్ చేస్తాను. ఒక చాలా చాలా ఉంటుంది. నేను వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ ఎంజాయ్ చేసే విధానం నాకు సొంతంగా ఒక అది హాబీ. వాళ్ళ ఫ్రేమ్స్ కానీ, వాళ్ళు చూజ్ చేసుకునే మ్యూజిక్ కానీ, ప్రతిదీ. ఉద్యోగ నటులు చూసినప్పుడు ఫిక్స్ అయిపోయాను నేను గట్టిగా. అంటే మనం ఇప్పుడు ఆర్జీవి సినిమాలది ఒక నోస్టాల్జియా ఉంటుంది. వాళ్ళ టీం ఒకటి పాత ఫోటో చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే వీళ్ళంతా టీమా వాళ్ళంతా అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే, ఇన్నేళ్ళ తర్వాత చూస్తే నాకు ఆ ఫీలింగ్ ఏంటంటే అలా తీర్చుకోవాలి. ఆ కోరిక ఎలా అంటే ఇప్పుడు ఎలాగైనా సరే ఈ ప్రాంతంలో, అప్పుడు 2022 ప్రాంతంలో నేను గట్టిగా ఫిక్స్ అయ్యా, ఎలాగైనా సరే అవంతిలో నేను చేరాలి, ఆ తెగలో నేను ఉండాలి అనేది నాకు గట్టి కోరిక. అది శశి అన్న రోహిత్ వల్ల జరిగింది. అది థ్యాంక్ యూ రోహిత్, శశి అన్న, ఇది ఎప్పటికీ నేను మర్చిపోను. థ్యాంక్ యూ సాయి బ్రో. సో వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. మీ ఇంట్లో ఏదో ఫంక్షన్కి వాళ్ళు పని చేశారు. ఏం చెప్పి వాళ్ళకి, గోవాకి వెళ్ళు, గోవాలో అది ఉంటుంది ఇది ఉంటుంది, తెల్లపూరి నల్లపూరి అని ఏదో చెప్పు. చెప్తే అప్పటికి ఎన్నిసార్లు వెళ్ళావు గోవాకి? బేసిక్ నేను గోవా వెళ్ళలేదు. సినిమాల్లో క్యారెక్టర్స్ అట్లా ఉంటాయి. గోవాకి అసలు వెళ్ళని వాడు గోవా గురించి అంత అద్భుతంగా వర్ణిస్తూ, గోవా అలా ఉంటుంది, గోవాలో నా ఫ్రెండ్ ఉంటాడు, వాడికి ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది అని అదొక క్యారెక్టర్ని క్రియేట్ చేయడం. ఇలా చాలామంది రైటర్స్ వీళ్ళందరూ క్రియేట్ చేస్తారు. ఆ క్రియేటర్స్లో ఎస్పెషల్లీ వీళ్ళిద్దరంటే మా అందరికి, ఇప్పుడు రాజు చెప్పినట్టు, ముని చెప్పినట్టు, బాచి చెప్పినట్టు, ఇప్పుడు విజయ్ చెప్పినట్టు, మా అందరికీ ఒక కొత్త క్యారెక్టర్లు క్రియేట్ చేసినందుకు, కొత్త సినిమాలు చూపిస్తున్నందుకు వాళ్ళిద్దరిని మేము బాగా ఇష్టపడతాం, రోహిత్ అండ్ శశిని. థ్యాంక్ యూ, అది చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ విజయ్. ఒక చిన్న విషయం, సినిమా మీద ఒక రెగ్యులర్ కైండ్ ఆఫ్ సినిమాకుండే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఈ శీతాకాలపు చల్లని గాలులు ఉంటాయి కదా, ఒక వైబ్ ఉంటుంది, కూల్ వైబ్. ఆ కైండ్ ఆఫ్ దాంట్లో దాన్ని ఆదరించండి ప్లీజ్. చాలా ఎంజాయ్ చేస్తారు, పీస్ఫుల్గా ఉంటుంది, కూల్గా ఉంటుంది. ఇది నా హామీ. థ్యాంక్ యూ. నా గురించి అనుకున్నా. సో అదే, ఇలా ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వస్తున్న చాలా మందిని పెట్టి సినిమా తీయాలనే ఆలోచన రావడమే చాలా పెద్ద విషయం. అలాంటి సినిమా తీసిన మా ప్రొడ్యూసర్ సాయి ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సాయనా, చెప్పన్నా, ఇప్పటికి ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసావు? అడుగురు. బయటకు వచ్చినాయి 2, బయటికి రాని కొన్ని. ఓకే. సో గోవా సినిమా తీసావు. ఎన్నిసార్లు వెళ్ళావు గోవాకి? చాలాసార్లు వెళ్ళా. చాలాసార్లు అంటే అప్రాక్స్ ఒక 50? కష్టం లెక్క పెట్టుకోవడం. ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళావు? యాక్చువల్లీ అక్కడ కొన్ని రోజులు ఉండే. ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళావు? మేబీ 13 years బ్యాక్. 13 years బ్యాక్. 2012 యుగాంత్ వెళ్ళిపోయావు ఏంటి? అలా మధ్యలో అన్ని వదిలేసి సినిమాలోకి వద్దాం అన్నప్పుడు వెళ్ళుండే. ఇప్పుడు వీళ్ళు గోవాలో సినిమా తీద్దాం అన్నప్పుడు ఏమనిపించింది అన్న? డెఫినెట్లీ లైక్ అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ ఉంటాయి, లైక్ ఈచ్ కంట్రీ, డిఫరెంట్ కంట్రీస్కి అందరూ అక్కడ ఏముందో లేదో అసలు ఏంటి తెలియకపోయినా కానీ ఏదో అక్కడికి వెళ్ళాలి, చూడాలి, ఏదో చేయాలన్న ఎక్సైట్మెంట్ ఉన్న ప్లేస్ గోవా. సో వై డోంట్ వి షో దట్ మన ఆడియన్స్కి కొంచెం డిఫరెంట్గా. సో డెఫినెట్లీ గోవా స్టోరీ అన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. ఇది గోవా సినిమానే కాబట్టి, నువ్వు గోవాలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నావు కాబట్టి, ఇక్కడ అంటే బడ్జెట్ ఏమన్నా
చేసి ఒక లోకల్ వాళ్ళని వాడడం కానీ, లోకల్ ఎక్విప్మెంట్ వాడడం కానీ, ఫుడ్ అండ్ డెలివరీ అట్లాంటివి ఏమైనా? యాక్చువల్లీ ఈవెన్ అన్నావు కదా ఇంతకుముందు గోవాకి తీసుకెళ్ళని, సినిమా నిజంగా హిట్ అయితే సక్సెస్ మీట్ మాత్రం గోవాలోనే ఉంటుంది. మరి థ్యాంక్ యూ. వినండి రావాలి, జూమిన్ అప్పుడు తెలుస్తుంది అక్కడ మంచి ఫిష్ ఫుడ్, వెదర్, రూమ్స్. సో మనం అన్నీ జుగాడ్లోనే మేనేజ్ చేసాం. ఎక్కడ అంటే మామూలుగా బిగ్ మూవీ అంత బడ్జెట్స్ లేవు కాబట్టి అన్నీ ఇటు తెలుసు, వాడు తెలుసు, వాళ్ళతో మాట్లాడి వీళ్ళతో మాట్లాడి అలా మేనేజ్ చేసింది అంతా. ఓకే, నువ్వు నా సినిమా గురించి మాట్లాడాలనుకుంటే ఆడియన్స్తో షేర్ చేసుకున్నాను. థ్యాంక్స్ బాబు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మీడియా, ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు చీఫ్ గెస్ట్ ఆర్ పెద్దవాళ్ళ సపోర్టు ఉన్నప్పటికీ కొంతమంది రాలేకపోయారు. బట్ స్టిల్ వీఆర్ గుడ్ ఇనఫ్ ఫర్ దిస్. అది అనుకునే మూవీ కూడా తీసింది. ఇప్పుడు మీరు చూసుంటారు చాలామంది వచ్చి మాట్లాడుతున్నారు, ఇంక్లూడింగ్ మీ, వీళ్ళందరూ ఎవర్రా, ఎక్కడి నుంచి వచ్చారా, వీళ్ళు అసలు ఇండస్ట్రీ అని కూడా మీకు అనిపించవచ్చు. బట్ ఆల్ దీస్ పీపుల్ అందరూ ఆల్మోస్ట్ 10-12 years నుంచి ఏదో చేద్దాము తీద్దాము అన్న ఎనర్జీతోనే లైఫ్ని ముందుకు తీసుకెళ్తూ వెయిటింగ్ ఫర్ దేర్ ఛాన్స్, అండ్ నౌ ఇట్ హ్యాపెన్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్, ఇంక్లూడింగ్ ఇట్ హ్యాపెన్ టు మీ. నౌ మూవింగ్ ఆన్, అసలు ఈ మూవీ ఎందుకు చూడాలి అంటే ఇప్పుడు చెప్పొచ్చు మేము బాగా తీసాం మూవీ, దీంట్లో పాటలు ఉంటాయి, దీంట్లో ఫైట్లు ఉంటాయి, ఆ టైప్లో. బట్ ఈ పర్టికులర్ మూవీకి వచ్చేసరికి రెగ్యులర్ కమర్షియల్ సినిమా స్టైల్లో తీసిన మూవీ కాదు. అంటే అలా చెప్పినంత మాత్రాన ఎంటర్టైన్మెంట్ విల్ బి డెఫినెట్లీ దేర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా ఫుల్ కాన్ఫిడెన్స్ ఏంటి అని అంటే సినిమా థియేటర్కి వెళ్ళిన వాళ్ళు నవ్వకుండా బయటకు వచ్చే ఛాన్సే లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో బ్యూటీ ఏంటంటే మేము సింక్ సౌండ్ యూజ్ చేసాం. సో డబ్బింగ్ ఉండదు, లేకపోతే ఎక్కువ ఆర్టిఫిషియల్ నాయిసెస్ ఆర్ ఆర్టిఫిషియల్ సౌండ్స్ ఉండవు. అన్నీ న్యాచురలీ గోవాలో షూట్ చేస్తున్నప్పుడు సౌండ్ క్యాప్చర్ చేసింది. సో ఆ సౌండ్ థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే మీరు అక్కడే ఉండి అండ్ ఆ కూల్ ఫీలింగ్తోని యూ విల్ బీ ఇన్ ద మూవీ. ఇట్ విల్ లైక్ కూల్ బ్రీజ్. అండ్ అచ్చిబాబు గారు అన్నట్టు మంచి చిల్డ్ బియర్ లాంటి మూవీ ఇది. సో అలా గోవాకి వెళ్ళి ఒక చిల్డ్ బీర్ తాగొచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అంటే మన తాగే వాళ్ళకైనా తాగకపోయినా కానీ అలా కొంచెం కూల్ ఫీలింగ్ ఉంటుంది డెఫినెట్లీ. సో వెళ్ళండి. అండ్ మేము చాలామంది అన్నారు ఓటీటీ మూవీ ఇది, ఓటీటీలో పెట్టేసుకోండి, ఇంకా అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నారు అది ఇదని. బట్ ఇది ఓటీటీ మూవీ కాదు, ఇది థియేటర్ కోసం చేసిన థియేట్రికల్ మూవీ. ఇమేజ్, సౌండ్ ఎక్స్పీరియన్స్ విల్ బి కంప్లీట్లీ న్యూ, ఫ్రెష్ ఫర్ యూ. మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ విల్ సీ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టింగ్. అంటే యూ విల్ ఈవెన్ యూ వాచ్ ఇట్ యూ విల్ గెట్ టు నో, ఆల్రెడీ ట్రైలర్లో మీరు కొంచెం చూసుంటారు. సో అందరూ రండి, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా రావచ్చు. ఈవెన్ దో బాయ్స్ మూవీ లాగా అనిపించినా కానీ ఇది కాదు, అందరూ బాగా ఎంజాయ్ చేసుకునే మూవీ. బీ దేర్ ఆన్ 14th November టు ఎక్స్పీరియన్స్ గోవా రోడ్ ట్రిప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎ చిల్డ్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ వర్డ్స్. థ్యాంక్ యూ. యా, సాయి చెప్పినట్టు చిల్డ్ బీర్ తాగినట్టు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సినిమా. ఇంకా కొన్ని విషయాలు నేనే చెప్తా, వీళ్ళు చెప్పట్లేదు కానీ మెల్లిమెల్లిగా నేనే ఒక్కొక్కటి రివీల్ చేస్తాను. ఇందాక స్పానిష్ సాంగ్ కూడా ఉందని చెప్పేసే కదా, ఇప్పటిదాకా వీళ్ళు చెప్పలేదు. సో మనకు ఒక స్పానిష్ సాంగ్ ఇచ్చి ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన మా మ్యూజిక్ డైరెక్టర్ రవి నిడమర్తి గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ రవి. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ ఆఫ్టర్నూన్. రవి, మ్యూజిక్ చేసేటప్పుడు ఇప్పుడు డిఎస్పి రాక్ స్టార్ అంటారు కదా, ఇప్పుడు తమనన్న కూడా ఒక మూమెంట్ ఉంటుంది. అట్లా నువ్వు మ్యూజిక్ చేసేటప్పుడు ఎట్లా మూమెంట్ ఉంటుందా రాక్ స్టార్ లాగా ఏమన్నా? మూమెంట్ ఏమి ఉండదు. అంటే నాకు సిచ్యువేషన్ అది చెప్పినప్పుడు కళ్ళు మూసుకొని బాగా ఆలోచించి తనే నానే అని ఒకటి అనుకుంటాను. అలాగ పంపిగానే సూపర్ యాజ్ ఇట్ ఈస్ ఉంది అనేసి లిరిక్స్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్. ఇంకా అంతే, దట్ ఈస్ ద ప్రాసెస్. అన్నీ అలానే. ఇన్ఫాక్ట్ స్పానిష్ సాంగ్ నేను చేసింది కదా, నాకే వాళ్ళు ఇచ్చారు.
యా 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 నేను ఇచ్చా. అదే మనం చూసాక అన్నకు ఐడియా వచ్చింది, అక్కడ ఒక ఫ్రెండ్. ఓకే, దాని గురించి కూడా మళ్ళీ చెప్తా, అలెక్స్. సో ఇప్పుడు ఆ పాట చేస్తున్నప్పుడు కానీ, మెటల్ మర్ఫా చేస్తున్నప్పుడు కానీ, అది ఫుల్ బీట్ సాంగ్స్ కదా, అంటే డాన్స్ ఆడాలనిపిస్తుంది మొదలవంగానే. అప్పుడు ఎట్లా చేసేవారు అవి? నేను డాన్స్ చేయలేక నా లోపల ఉన్న ఊపంతా బేసికలీ పాట రూపంలో పెడతాను కూడా అంతే. సూపర్. ఇలానే ఉంటుంది అది చేస్తున్నప్పుడు కూడా. సో ఇంకో సినిమా కూడా చేసావు కదా రవి, దీని ముందు ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు ఏంటి? కన్యాకుమారి. కన్యాకుమారి పాటలు కూడా నేను విన్నా, చాలా బాగున్నాయి. సో దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా నీకు? చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే కన్యాకుమారిలో అది అంటే కొంచెం మెయిన్ స్ట్రీమ్ అపీల్, దానికి కేటర్ చేసి అలా అలా ఉంటుంది. ఇదేంటంటే కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ అనమాట. అంటే నా ఓన్ వాయిస్, అంటే నా సెల్ఫ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అవేం లేవు అనమాట. ఇమేజ్ ఉంది, ఏం చేసుకుంటావు నీ ఇష్టం అని వదిలేశారు బేసికలీ. రోహిత్ ఎప్పుడు నీకు అలా చేయి రవి, ఇలా చేయి రవి, ఇది ఉండాల్సిందే, ఇది లేకపోతే కష్టం అట్లా ఏమన్నా చెప్పారా? అలాగే అస్సలు ఉండదు. ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్, ఆ ఫ్రీడమ్ మొత్తం 100% ఉండేది యాక్చువల్లీ. ఓకే, సూపర్. నువ్వు ఆడియన్స్ ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఏముంటుందండి యాక్చువల్లీ, అంటే ఈ చాలా కొత్త ఫిల్మ్ ఇది. అంటే బేసికలీ మన ఒక రూరల్ బాయ్స్ని వాళ్ళ గోవా జర్నీ ఎలా ఉంటుంది, అది ఒక హాలీవుడ్ వాళ్ళు తీస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది యాక్చువల్లీ. అంటే మన ఫిల్మ్ ఎస్థెటిక్స్ అంటే కన్వెన్షనల్ మేకింగ్ ఉండదు, అలా అని చాలా కొత్తగా ఎలినేటెడ్గా కూడా ఉంటుంది, చాలా రిచ్గా ఉంటుంది యాక్చువల్లీ. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లో చూస్తే ఆ ఇమేజ్ ప్లస్ ఆ సింక్ సౌండ్ మీకు ఆ గోవా, రియల్గా గోవాలో ఉన్నట్టే ఉంటుంది ఆ సౌండ్ అండ్ ఎవ్రీథింగ్. సో యా, డెఫినెట్గా చూడండి, అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్. రవి ఒక్క నిమిషం, ఏదన్నా మన సినిమాలో ఒక చిన్న మ్యూజిక్ ఇట్లా అట్లాంటిదో లేకపోతే ఏదైనా పాడడం? అది కష్టం మైకులో. ఏ పాట ఉంది అని ఆలోచిస్తారు. వేసుకో వేసుకో, నువ్వు వేసుకో. లిరిక్స్ గుర్తులేవు. స్టాల్ వేసుకో 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 డాన్స్. అది తెలుసు, అంటే డైరెక్ట్ వేసుకో. యాక్చువల్లీ పాట ప్లే చేద్దాం కదా, ఎందుకు ప్లే మెయిన్ బాడీ కూనీ చేయడం. యా యా, ప్లే చేద్దాం ఊరికే వాళ్ళకి ఒకసారి చిన్న హింట్ లాగా అనమాట, లీకేజ్. ఓకే. నల్లని గోపయ్య విలాస తీరాలలో తెల్లని దాహంతో తమాషా ఊహలలు దేహాలతో గులగేములాడగా కుతి తీరలేదుగా పాపం డ్రీమే. మిగిలిందా? ఓకే. మది ముక్కలయిందా నల్లని గోపయ్య. సూపర్. ఆ సీన్లో గోపిగాళ్ళ మది నిజంగానే ముక్కలైపోద్ది. దానికి ప్రధాన కారణం ఏంటో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. సో మా నిర్మాతలు సాయి కుమార్, రమణారెడ్డి గారు, సీతారామరాజు అనా సీతారామరాజు గారు ఈ సినిమాని చాలా ఫ్రెండ్లీగా, ఫ్రీగా, ఏదో ఒక సినిమాకి మనం డబ్బులు పెడుతున్నాం, ఇంత డబ్బులు రావాలి, ఇంత నెంబర్ రావాలి అని ఏం అనుకోకుండా, సో రోహిత్ శశి అవంతి సినిమా అనే చాలా సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళందరూ, వాళ్ళ ఫిల్మ్ మేకింగ్ని నమ్మిన వాళ్ళు ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్. దట్ ఈస్ గోపిగాళ్ళ గోవా ట్రిప్, రిలీజింగ్ ఆన్ November 14th. ఒకసారి స్టేజ్ మీదకి ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ రావాలని కోరుకుంటున్నాను. టెక్నీషియన్స్, యాక్టర్స్, క్యాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీబడి. రాజు శివరాత్రి, అజిత్ మోహన్ బాచి, విజయ్ గౌడ్, మోనికా భూసం, క్యాంప్ శశి, శశాంక్ రాఘోలా సినిమాటోగ్రాఫర్, సాయి కుమార్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, మా ఎంజీ మూవీస్ సార్, మా డిస్ట్రిబ్యూటర్ అండి అచ్చిబాబు గారు, ఎంజీ మూవీస్, ఎంజీ మూవీస్, ఎంజీ మూవీస్, ఎంజీ మూవీస్ సమర్పించు గోపిగాళ్ళ గోవా ట్రిప్, గోపిగాళ్ళ గోవా ట్రిప్ November 14న మీ అభిమాన థియేటర్లో. సో ఓ మినిమం గ్యారంటీ మూవీస్ అంట. వావ్ వావ్ వావ్, క్రేజీ. బాచి, వేర్ ఇస్ బాచి? శశాంక్? ఓకే.
శక్తి, తేజ. ఓకే, దివ్య సాయి. ప్రొడ్యూసర్ గారికి కూడా, ప్రొడ్యూసర్ గారిని పుష్పగుచ్చంతో ఎంజీ మూవీస్ అధినేత అచ్చిబాబు గారు సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. కమ్ దివ్య. ఓకే, సో మంగళవారం పొద్దునే కాబట్టి చాలామంది చాలా పనుల్లో ఉండిపోయారు. మా గెస్టులు కూడా సో చాలామంది రాలేకపోయారు. ప్రీ వెడ్డింగ్ షో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం వల్ల తిరువీరిని, వైజాగ్కి, అక్కడంతా ఉత్తరాంధ్ర అంతా తిప్పుతున్నారు. మీడియాతో మీటింగ్స్, పీపుల్తో మీటింగ్, ఇలా ప్రెస్ మీట్లు అవన్నీ. తిరు రావాలని చాలా ట్రై చేశాడు మా కోసం, బట్ కుదరలేదు. సో వీ ట్రైడ్, ఒక ముగ్గురు ట్రై చేసాం, కుదరలేదు. సో మా గెస్ట్లు ఎవరో కాదు. సో గోవాకి వెళ్ళాలనుకున్న ప్రతిసారి ఒకటి వల్ల గోవాకి వెళ్ళకుండా మనం ఆగిపోతాం కదా, ఆడే మా గెస్ట్. ఆడిని తీసుకుని ఈ సినిమాకి రండి, ఆడే మిమ్మల్ని తీసుకెళ్తాడు గోవాకి. అట్లా ఉంటుంది ఈ సినిమా. సో మా డైరెక్టర్ రోహిత్ పెనుమత్స్ అని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నేను రోహిత్ శర్మ ఫ్యాన్, యువరాజ్ సింగ్ రోహిత్ శర్మ. హలో ఎవ్రీవన్. అంటే ఒక్క ముక్కలో ఈ సినిమా ఎలాంటి సినిమా అని చెప్పాల్సి వస్తే ఇట్స్ ఎ ఫిల్మ్ విచ్ ఈస్ వెరీ హిప్పీ ఎట్ హార్ట్. హిప్పీ అంటే ఐ హోప్ యూ గైజ్ అండర్స్టాండ్. సో హిప్పీ అంటే ఇందాక రవి కూడా చెప్పినట్టు ఇట్స్ చాలా చాలా ఇంప్రూవైజేషన్తో, చాలా ఫ్రీ స్టైల్. ఇట్స్ వెరీ, అంటే మేము ఇంప్రూవైజ్ చాలా చేస్తాం ప్రతి సినిమాలో. దీంట్లో వి వెంట్ ఎ లిటిల్ ఎక్స్ట్రా విత్ ఇట్. సో ఇలాంటి ఒక ఫిలిం, ఫర్ ఇట్ టు హ్యాపెన్, ఫర్ ఇట్ టు నాట్ గో టు ద ఓటీటీ థియేటర్స్కి రావడానికి, యూ నీడ్ ఎ రియలీ హిప్పీ ప్రొడ్యూసర్, దట్ ఈస్ సాయి. సో Sai, we are releasing the film in 50 theaters, which is a lot more than we planned for. So Achbabu garu, he is pushing for it. I hope his belief works out. Cinema, it is a very meditative film anachu, tonally speaking. And oka meditative film, for the output to be meditative, it starts with the cameraman. It starts with he's like the prime technician, right? Film is primarily image. And the Shashank has done his best work in this film. And I hope he gets a lot of work after this one. Shashank was just a start point. Shashank Talwata, my actors, Raju, Bachi, Vijay, Hari, and a friend, we lost him. పవన్, మోనికా, సాయి, శశి, చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉండే సినిమా మొత్తం. దర్ ఇస్ ఓన్లీ 8 క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. స్టార్టింగ్ విత్ శశాంక్, దెన్ మై యాక్టర్స్, దెన్ మై సౌండ్ క్రూ. ఆదిత్య అని ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్ లొకేషన్ సౌండ్ గై యూ కెన్ ఫైండ్ ఇన్ హైదరాబాద్. హీ ఈజ్ సో గుడ్ దట్ హీ మోస్ట్లీ డజంట్ డూ ఫీచర్ ఫిల్మ్స్. మా ఒక్కళ్ళకే హీ డస్ ఫీచర్ ఫిల్మ్స్, అదర్వైజ్ తనకి డాక్యుమెంటరీస్ చేయడమే ఇష్టం. After Shashank and Aditya comes Ravi. Ravi is like the perfect thing you can attach to Shashank's image. They're both equally sweet and very meditatively talented people. It was great fun. Ravi comes from a very interesting background of music, from a heavy metal band, and he's done a lot of video game music. So in cinema lo, a lot of the score, it is like a really beautifully done soundscape. So especially in the theaters, meer elli cinema chuste, that image and sound and music combination, especially and with the beautifully acted out scenes, it will be, I think it will be a great, it will be a very new sort of entertainment. So yeah, వీలైనంత మంది చూడండి. Like, you know, it'll be a great film to watch with friends, or if you have cool parents, you can watch it with them too. Yeah, thank you. ఎందుకన్నా నీకు అంత పిచ్చి సినిమాలంటే? Okay. అంటే
మామూలుగా గోవాకి ఎవరైనా చిల్ అవ్వడానికి వెళ్తారు కదా, నువ్వు ఫిలిం ఫెస్టివల్కి వెళ్తావు ఫిలిం అట్లా. ఫెస్టివల్కి వెళ్ళాం కానీ ఫిలిమ్స్ అని చూడలేదు, చిల్లే అయ్యా. అంటే సినిమాలు బాగాలేవా? దానికి పాసులు తీసుకోవాలన్నది ఆ ప్రాసెస్ అంతా చేయబుద్ధి కాలేదు. అప్పుడు కూడా మీరు అక్కడ ఒక సినిమా తీసుంటారు ఖచ్చితంగా. తీసాం. ఏం సినిమా అది? ఇట్స్ కాల్డ్ అజీబ్ దాస్తాన్. ఇట్స్ ఆన్ యూట్యూబ్. ఇట్స్ ఆన్ యూట్యూబ్. సూపర్, థ్యాంక్ యూ. అజీబ్ దాస్తాన్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ మై, అంటే గోవాలో ఫస్ట్ థింగ్. ఇట్స్ 30-minute ఫిలిం. దెన్ దిస్ గోవా ఎంటర్ అయినప్పటి నుంచి, మేబీ బికాస్ ద బూజ్ ఈస్ చీప్ ఆర్ మేబీ దర్ సో మెనీ ప్లేసెస్ దట్ సెల్ బూజ్. The film is like it's like a nice buzz you feel after like 2 beers. థ్యాంక్ యూ అన్న. Yeah. సో సినిమా అలా ఉంటుందా? చెప్తున్నారు కదా, ఇందాక ఒక ఆయన చిల్డ్ బీర్ అన్నాడు, ఇప్పుడు ఈయన 2 బీర్లు అంటున్నాడు. సో ఇట్లాంటి బీర్ తాగే సినిమాని తీసినా కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మా దగ్గరికి వచ్చిన, లేదా మేము ఆయన దగ్గరికి వెళ్ళిన మా ఎంజీ మూవీస్ మినిమం గ్యారంటీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ అచ్చిబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. హలో అండి, నేను ఇంతవరకు చాలా సినిమాలు చూశాను. ఈ సినిమా మాత్రం నాకు ఎందుకు కొంచెం కొత్తగా అనిపించింది. అంటే ఫ్రెండ్లీగా ఒక 2 ఫ్రెండ్స్ గోవా ట్రిప్ వెళ్ళి వస్తే ఎలా ఉంటుందో అంత, అంటే రెగ్యులర్ సినిమా ఫార్మాట్లో అయితే కాదండి సినిమా. ఖచ్చితంగా ఈ టీము డెఫినెట్గా ఈ టీం నుంచి చాలా మంచి సినిమాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొన్న ఒక చిన్న ట్రైలర్ ఒకటి నేను మా డిస్ట్రిబ్యూషన్ గ్రూప్లో పెట్టాము. ఆ ట్రైలర్ పెట్టిన, అంటే ఆ చిన్న టీజర్ పెట్టిన వెంటనే దాదాపు నాకు ఒక 10 థియేటర్ వాళ్ళు కాల్ చేశారండి. సార్ ఈ సినిమా ఏంటి, ఇది కొంచెం తేడాలాగా ఉంది అని చెప్పేసి. తేడా కాదు, అది గోపీగాళ్ళ గోవా, ఏంది అంటే గోపీగాళ్ళ గోవా ట్రిప్ అన్నాను. ఓకే అన్న, ఈ సినిమా ఖచ్చితంగా మేము థియేటర్లో వేస్తాము, ఇది కొత్తగా ఉందని చెప్పేసి 2-3 థియేటర్స్ వాళ్ళు ఫోన్ చేశారు. అది ముందు సక్సెస్ అనుకున్నాను నేను ఫస్ట్. సో దట్స్ వై డెఫినెట్గా ఈ సినిమా వీళ్ళకి మంచి పేరు వస్తుంది, ప్రొడ్యూసర్ మంచి డబ్బులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అచ్చిబాబు గారు. నేను చెప్పినట్టు మేమందరం మోర్ ఆఫ్ లైక్ ఏమంటారు, ఏమీ ఇండస్ట్రీ ఏంటిది, ఎలా ఫంక్షన్ అవుతుంది ఏంటి ఏమీ తెలియకుండా జస్ట్ సినిమా అంటే ఇంట్రెస్ట్, ప్యాషన్తో ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఏమీ అవ్వట్లేదు, మనకి ఏమైనా తెలియదా, మనకి ఎట్లా మూవీని ప్రజెంట్ చేయాలో, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలో తెలియదా అనేది ఎప్పుడు ఉంటుంది కన్ఫ్యూజన్, ఎస్పెషల్లీ ఫర్ పీపుల్ లైక్ అస్. చాలామందిని కలిశాను, చాలామందితో మాట్లాడాను, చాలామంది నన్ను రీచ్ అవుట్ అయ్యారు. కానీ అచ్చిబాబు గారు నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించి, ఏదేమైనా విల్ గో విత్ హిమ్, మినిమం గ్యారంటీ మనకు ఉంటుంది కదా అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చిబాబు గారు, మీరు అన్నట్టు ఈ తేడా బ్యాచ్ని బిలీవ్ చేసినందుకు. అండ్ తప్పకుండా మీరు కూడా డబ్బులు చేసుకుంటారు. థ్యాంక్ యూ అన్న. సో చాలామంది గెస్ట్లు అనుకున్నాం, చెప్పాను కదా ఇందాకే కుదరలేదని. సో గెస్ట్లు మాకెందుకు, ఇందాకే చెప్పాను కదా, ఎవరైతే మీ ట్రిప్ని క్యాన్సిల్ చేశారో వాడే మీ గెస్ట్, వాడిని తీసుకెళ్ళండి. సో మాతో పనిచేసి నటులు టైం నుంచి మా అన్ని సిరీసుల్లో, సినిమాల్లో చిన్న చిన్న పార్ట్ అవుతూ వచ్చి దేశం గర్వించదగ్గ సినిమా అన్ని డబ్బులు సంపాదించిన పుష్ప రైట్ హ్యాండ్ కేశవ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. కేశవ గారు అలియాస్ జగదీష్, ఒకసారి మీ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హలో అండి, అందరికీ నమస్తే, సభకి నమస్కారం, వచ్చిన మీడియా మిత్రులందరికీ. అండ్ యా, గోపిగాళ్ళ గోవా ట్రిప్. యాక్చువల్లీ ఇంటి దగ్గర నన్ను అందరూ గోపి అనే పిలుస్తారు, మా నాన్నమ్మ పెట్టింది. ఆ పేరు కాస్త 2 సినిమాల దాకా వచ్చింది, చివరికి మిగిలేదు అని గోపిగాళ్ళ గోవా ట్రిప్. సో ఇది ఇప్పుడు ట్రిలజీ అంటారు కదా, అంటే 3 సినిమాలు. ఇప్పుడు పుష్ప 2 వచ్చింది, 3 కూడా వస్తుందేమో. సో ఫస్ట్ మేము చివరికి మిగిలేదు అని ఒక 1 hour ఫిలిం తీసాం. ఇట్స్ బ్లాక్ అండ్ వైట్ ఫిలిం, హన్మకొండలో సెట్ అయింది. దాంట్లో ఫస్ట్ జగదీష్ని ఇంట్లో గోపి అని పిలుస్తారని ఐ ఆల్వేస్ సార్ట్ ఆఫ్ ఫౌండ్ ఇట్ వెరీ ఫనీ, ఎందుకో గోపి సౌండెడ్ ఫనీ ఆన్ హిమ్. సో వీ డిడ్ దాట్, చివరికి మిగిలేది అనే సినిమా. దెన్ డబుల్ ఇంజిన్లో బాచి ఈస్ కాల్డ్ గోపి. ఇప్పుడు గోపిగాల గోవా ట్రిప్లో దర్ లైక్ మెనీ గోపీస్. సో ఈ 3 కలిపి ఇట్స్ లైక్ ఏ గోపీ వర్స్. గోపి వర్స్ Thank you, నడుస్తుందిగా ఇండస్ట్రీలో అంతా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ది బెస్ట్. నాకు అసలు నేను అనుకోలేదన్నా ఇంట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో, మొన్న రాయలే లాస్ట్ అనుకున్నా.
సో థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఒక పాట పాడతా, ఈ సినిమాలో ఉంది, ఇంతమంది నచ్చినప్పుడు నేర్చుకున్నాను అనమాట. పాట కూడా గోపి పేరు మీద ఉంటుంది అనమాట, నల్లని గోపయ్య. సో గోవా పోయి అందరు నల్లని గోపయ్యలందరికీ ఈ పాట అంకితం నా నుంచి. నల్లని గోపయ్య విలాస తీరాలలోన, తెల్లని దాహంతో తమాషా ఊహలలోలా, దేహాలతో గులగేములాడగా కుతి తీరలేదుగా, పాపం డ్రీమే మిగిలిందా, మది ముక్కలయిందా, నల్లని గోపయ్య. సరదా దురదై వైట్ తోలు వాంటింగా, సలిపే వయసే సెగరే పగా, విరహాల ఫ్లూటే పలికే చెకోరాల వేటలో, వికారాల రూటే పడితే విలాపాలే దక్కెనా, ఆశలే నిరాశలై కుమిలే దాకా వచ్చిందా, ఆశలే నిరాశలై బీరేస్తావా. థ్యాంక్స్. జగ్గు ఒక్క నిమిషం. సో అన్న మాట్లాడు వెళ్ళిపోతున్నావేమో నాపే ఫోన్ అన్న ఏడికి. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. ఫస్ట్ రారా హీరోలు, రారా. హాయ్ రా రాజు, హాయ్ బాచి. మా అక్క వాళ్ళ కొడుకు బాచి, మా తమ్ముడు. నా ఫస్ట్ సినిమా సెలెక్ట్ అయ్యాడు, అప్పుడు కూడా చెప్పాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీ అయింది. ఈ సినిమా చూశాను. ప్లీజ్ November 14th సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్కి వెళ్ళి చూడండి. చల్లగా హ్యాంగ్ అవుట్ అయ్యే సినిమా ఇది. అంటే థియేటర్లో కాదు, అంటే థియేటర్లో కూడా హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు. హ్యాపీగా చూడండి సినిమా. చాలా చక్కటి గోవా ట్రిప్కి వెళ్ళే ఏమేం చేయొచ్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేది చాలా బాగుంటుంది. ఇద్దరు చాలా చక్కగా యాక్టింగ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ జగదీష్ ప్రతాప్ బండారి, మీ పుష్ప కేశవ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం జగదీష్, పుష్ప కదా, పుష్పగుచ్చం ఇస్తారంట. ఒక్క నిమిషం. పుష్ప 3 స్టార్ట్ అవుతుందా? అప్డేట్ వస్తాయండి, నేను వెయిటింగ్. చెప్పు జగ్గు కొంచెం అన్న, నేను వెయిటింగ్. సో ఏమేమి సినిమాలు చేస్తున్నావు ఇప్పుడు పుష్ప తర్వాత? ఓకే, థ్యాంక్ యూ. 2 మెయిన్ లీడ్గా అయిపోయినాయి. అప్డేట్స్ వస్తాయి. పుష్ప 2 తర్వాత ఇంతవరకు ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు, ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ ఇయర్ మంచి సినిమాలు వస్తాయి, బాగానే ఎంటర్టైన్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇదే స్టేజ్లో మొదలుపెట్టా నా ప్రయాణం, ఇక్కడ పుష్పగుచ్చం దాకా వచ్చింది పుష్పతో. థ్యాంక్ యూ. సూపర్ జగ్గు, లవ్ యూ. ఈయననే వచ్చి మా సినిమా ప్రమోట్ చేస్తున్నారు. అన్న, మా సినిమా గురించి మీకు అనుకున్నదే అనిపించింది. గోపిగాళ్ళ గోవా ట్రిప్. ఈ సినిమా దాదాపు ఒక 2 నెలల క్రితం నేను రామానాయుడు స్టూడియోలో చూశాను. రాజు చూపించాడు సినిమా. అప్పుడు నిజంగా చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఈ సినిమా బాగుంది, దీనికి ఏదో ఒకటి వర్క్ చేద్దామని చెప్పేసి మన అచ్చిబాబన్న డిస్ట్రిబ్యూషన్ చేయడం నిజంగా హ్యాపీ. ఎందుకంటే ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి. November 14th హిట్ అయ్యి గోవాకి వెళ్తే ఎంత చిల్ అయ్యి ఎంత హ్యాపీగా ట్రిప్ పూర్తవుతుందో, ఈ సినిమాకి వెళ్తే కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసినంతసేపు. నిజంగా ఆల్ ద బెస్ట్. ఈ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఈ గోపిగాళ్ళ గోవా ట్రిప్ సినిమా ఐడియా దగ్గర నుంచి ఇప్పుడు ఈరోజు ఇంకా తర్వాత రిలీజ్ అయ్యి ఆ తర్వాత కూడా నేను ఉంటాను. ఎందుకంటే గత 8-9 సంవత్సరాలుగా ఈ టీం అందరూ నాకు ఫ్రెండ్స్. కానీ ఈ సినిమాలో ఈ 23 తర్వాత నాకు వచ్చిన చాలా ఫోన్ కాల్స్లో పెద్ద సినిమాలు కూడా చేస్తున్నా, పాన్ ఇండియా, మెల్లిగా ఒక్కొక్కటి రివీల్ అవుతాయి. సో అంటే చాలా ప్రతి సినిమాలో పనిచేస్తా, అంటే ఆర్ట్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆల్ క్రాఫ్ట్స్ పవన్ రమేష్ లాగా. సో ఈ సినిమాలో ఏంటంటే అసలు హోప్ లేదు. ఏముంది ఈ సినిమాలో నేను చేయడానికి? 2 గోపీలు ఒక గోపాలపురం అనే ప్లేస్ నుంచి బయలుదేరుతారు, వాళ్ళదే కథ అంతా అనుకున్నప్పుడు ఏదో ఒకటి వస్తుందిలే ఐడియా అనుకుంటున్నా. నాకు కాదు, వాళ్ళకి రావాలి. నాకు ఐడియా వస్తే కుదరదు, వాళ్ళకి రావాలి, ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయాలి అని. సో అట్లా ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు. శశి ఒకరోజు మాట్లాడుతూ మా వాచ్మ్యాన్ కొడుకుని చూపించి, అరే పవన్ ఒకసారి వాళ్ళ చేయరా, ప్రతి సినిమాలో ఎక్కువ మాట్లాడతావు, మాట్లాడడం కాదు, ఈ సినిమాలో కొంచెం ఏదైనా డిఫరెంట్ చేద్దాం, ఒకసారి అట్లా ట్రై చేయన్నాడు. సో అది రెగ్యులర్గా మా వాచ్మ్యాన్ కొడుకుతో నేను మాట్లాడుతూ ఉంటా. వాడు మాట్లాడేది నాకు అర్థం అవుద్ది, నేను మాట్లాడేది వాడికి మాత్రమే అర్థం అవుద్ది, ఇంకెవ్వరికి అర్థం కాదు. అందుకే నన్ను మాట్లాడమన్నాడు. సరే అన్న మాట్లాడతా అని చెప్పా.
తర్వాత రోహిత్ అన్న వచ్చాడు. రోహిత్ అన్న శేషన్న ఇద్దరు కూర్చొని నేను ఒకటి డిజైన్ చేసా పవన్కి ఒకసారి రా చూడు అంటే రోహిత్ అన్న ముందు చేసి చూపించా. భలే ఉందే చేద్దాం అన్నాడు. సో అట్లా నా క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ రోల్. అది ఎలా ఉంటుందో కూడా నాకు చెప్పేయాలని ఉంది, బట్ వీళ్ళు చెప్పనిస్తలేదు. చెప్పచ్చా ఒక చిన్న క్లూ లాగా? సో నా క్యారెక్టర్ చూసారు కదా లుక్. సో గోవాలో ఒక క్యారెక్టర్ నాది. సో నా క్యారెక్టర్ వైబ్ అంతా రెగ్యులర్గా చాలా సినిమాల నుంచి మాట్లాడుతున్నట్టు ఇప్పుడు 23లో ఎంత మాస్ చూసారో అట్లా కాకుండా దీంట్లో మాటలే చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి హాయ్ చెప్పాలి. సో ఇట్లా చాలా విచిత్రమైనటువంటి పాత్ర నాది. సో అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేసినందుకు, డైరెక్ట్ చేసినందుకు, అండ్ నాకు స్పానిష్ ర్యాప్. సో ఆ ర్యాప్ ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్. సినిమాలో కూడా చూడండి, మళ్ళీ పాడంలే. సో అది గోపిగాళ్ళ గోవా ట్రిప్ November 14th. చెప్పే కదా, మీ గ్రూప్లో ఎవడైతే మిమ్మల్ని గోవాకి తీసుకురాకుండా చెడగొడతాడో ఆయన్ని తీసుకొని రండి సినిమాకి. మీకు టికెట్ కావాలంటే కూడా నన్ను అడగండి, మా అవంతి సినిమాకి మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో. అది మ్యాటర్. November 14th థియేటర్స్లో మీరు సినిమా చూసి ఫుల్ షేర్ చేయండి. మన అందరం కలిసి గోవాకి వెళ్దాం, చిల్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్.